హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జేఎన్వి లెర్నింగ్ పోర్టల్. సో ఇక్కడ మనము క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో నెంబర్ సిస్టమ్ యొక్క కాన్సెప్ట్స్ తెలుసుకుంటున్నాము. సో ఈ ముందు వీడియోలో మనము నెంబర్ సిస్టమ్కి సంబంధించిన టాపిక్స్ డిస్కస్ చేసాము. దాంట్లో టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేది డిస్కస్ చేసాము. ఇప్పుడు ఈ వీడియోలో మనము ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ నెంబర్స్ డిస్కస్ చేస్తూ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించేటువంటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఏ రకంగా ఉంటుంది, దానివల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి అనేది మనము ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాము. సో ఇది ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్, గ్రూప్స్ కానీ, అలాగే డిఎస్సిలో కానీ, పోలీస్ ఎగ్జామ్స్లో కానీ అన్నిటిలో కూడా నెంబర్ సిస్టమ్ అనేది మనకి ఇంపార్టెంట్ టాపిక్. సో దీంట్లో మనకి 2 నుంచి లేదా 3 క్వశ్చన్స్ అయితే ప్రతి ఎగ్జామినేషన్ లో వస్తూ ఉంటాయి. ఈ నెంబర్ సిస్టమ్ మనకి బ్రాడ్ గా 5 టైప్స్ గా డివైడ్ అయింటుందని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సో అందులో ఈ సెకండ్ మోడల్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ నెంబర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఈ కాన్సెప్ట్ అయితే ఈ వీడియోలో మనం నేర్చుకుందాము. సో ఇక్కడ మనకి ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ నెంబర్స్ అంటే ఏమిటి, అంటే ఫ్యాక్టర్స్ అంటే ఏమిటి, ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ నెంబర్స్ అంటే ఏమిటి మనము ఫస్ట్ చూద్దాము. ఫ్యాక్టర్స్ అంటే కారణాంకములు అంటాము. ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ నెంబర్ ఆర్ ద నెంబర్స్ విచ్ డివైడ్ కంప్లీట్లీ వితౌట్ లివింగ్ ఎనీ రిమైండర్. అంటే ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్, కారణాంకములు అని మనం దేన్ని అంటాము అంటే ఆ నెంబర్ని మనము ఈ నెంబర్స్తో కనుక భాగించినట్లయితే, డివిజన్ చేసినట్లయితే మనకి రిమైండర్ రాకూడదు. రిమైండర్ రాకూడదు అంటే 0 అనేది రిమైండర్గా రావాలి. అలా 0 రిమైండర్ కనుక వస్తే అప్పుడు ఆ నెంబర్స్ అన్నిటిని మనము దాని యొక్క ఫ్యాక్టర్స్ అంటాము. దీనికి ఒక ఉదాహరణ ద్వారా కనుక మనం చూస్తే 36 నెంబర్ తీసుకుందాము. ఈ 36 నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తే 1 36ని డివైడ్ చేస్తుంది, 2 18. సో 36 డివైడ్ చేస్తుంది, 3 6లు 18, 4 9లు 4 into 9 36 అవుతుంది. మళ్ళీ 6 3s are 18, 9 into 4 36, 12 into 3 36, 18 into 2 36, 36 into 1. సో ఇలా మనం గనక చూస్తే మొత్తంగా మనకి ఇక్కడ 9 ఫ్యాక్టర్స్ అయితే రావడం జరిగింది. 9 ఫ్యాక్టర్స్ అయితే రావడం జరిగింది. అదే విధంగా 63, ఇది ఈవెన్ నెంబర్ కదా, ఒక ఆడ్ నెంబర్ తీసుకుందాం. ఇది ఆడ్ నెంబర్, ఇదేమో ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ తీసుకుంటే ఇలా 9 ఫ్యాక్టర్స్ వచ్చినాయి దానికి. ఇక్కడ ఆడ్ నెంబర్ కనుక తీసుకుంటే 1 3 7 9 21 63 అని చెప్పేసి 6 ఫ్యాక్టర్సే వచ్చినాయి 63 నెంబర్కి. సో నెంబర్ని బట్టి మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. అలాగే వచ్చినటువంటి ఫ్యాక్టర్స్ లో ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆడ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి ఈవెన్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ ఈవెన్ ఫ్యాక్టర్స్. అంటే అవుట్ ఆఫ్ ద 9 లో మనకి 6 ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 3 ఆడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ 63 కనుక తీసుకుంటే ఈవెన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు, మొత్తంగా ఉన్నవన్నీ కూడా ఆడ్ ఫ్యాక్టర్స్. అంటే ఆల్ ద 6 ఫ్యాక్టర్స్ ఆర్ ఆడ్ ఫ్యాక్టర్స్. సో ఆ రకంగా మనం కనుక ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎన్ని టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఫైండ్ అవుట్ చేస్తాము. అలాగే ఎన్ని అందులో ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి. ఈవెన్ we also find the sum of the factors also. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి మనము నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ని కనుక్కోవచ్చు, సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ని కనుక్కోవచ్చు. అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎందుకు చేయాలి, దానివల్ల మనకేంటి ఉపయోగము అంటే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించడం వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేయడము, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేయడం. దట్ ఈస్ ద ఫస్ట్ యూసేజ్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, దట్ ఈస్ ద సెకండ్ యూసేజ్. ఈ 2 ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చిన్ని నెంబర్ తీసుకున్నాం, 36 తీసుకున్నాం కాబట్టి ఈజీగా మనం వేస్తాం. ఒక్కల 360 కానీ 364 కానీ ఇలా పెద్ద నెంబర్స్ తీసుకున్నప్పుడు సో వాటికి ఏ రకంగా మనము ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. అలాగే వచ్చిన ఫ్యాక్టర్స్ అన్నిటిని ఇక్కడైతే మనం ఈజీగా సమ్ చేయొచ్చు. 9 నెంబర్స్ 10 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి
ఇంకా ఎంతకంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఒక 20-30 నెంబర్స్ వస్తాయి. అటువంటప్పుడు వాటన్నిటిని మనం సమ్ చేయాల్సిన అవసరం లేదు, దానికి ఫార్ములా ఉందన్నమాట. సో ఆ ఫార్ములా ద్వారా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వల్ల ఉపయోగం ఏమిటి అంటే, ప్రధాన సంఖ్యలో కారణాంకాల రూపంలో రాయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, మనము టోటల్ నెంబర్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. రెండోది సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ని ఐడెంటిఫై చేస్తాం. ఈ రెండింటిని కనుక్కోవడానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగిస్తాం. ఇంతకీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటంటే, మల్టిప్లికేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. అంటే ఒక నెంబర్ ని ఖచ్చితంగా మనము మల్టిప్లికేషన్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ నెంబర్స్ గా రాయొచ్చు. సో దానికి ఉదాహరణగా మనం 2 నెంబర్స్ తీసుకొని ఏ రకంగా రాస్తాము అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 36 ఉంది. 36 నేను రాసుకోవచ్చు 2 × 18 అని రాశాను. 2 × 18 అని రాసిన తర్వాత మళ్ళీ ఏం రాయొచ్చు 2 × 9 అని రాశాను. మళ్ళీ 2 × 9 నేను రాసుకోవచ్చు 3 × 3 అని రాయొచ్చు. సో ఇప్పుడు ఏమైపోయింది, 36 కాస్త 2 స్క్వేర్ 3 స్క్వేర్ అయింది. ఇదేనే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే, ఎందుకంటే 2 అనేది ప్రైమ్ నెంబరు, 3 అనేది ప్రైమ్ నెంబరు. సో 2, 3 ఘాతాంకాలు ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ లో రాసాం. 36 = 2 స్క్వేర్ × 3 స్క్వేర్ అనే రూపంలో రాసాం కాబట్టి ఈ రకంగా రాసిన దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. అలాగే 63 చూడండి అమ్మ, ఇక 2 తో పోదు 1 తో పోదు. సో 3 చూడండి, 3 × 21. మళ్ళీ రాసుకోవచ్చు 3 × 21 అంటే 3 × 7 కదా, అంటే ఏమవుతుంది 3 స్క్వేర్ × 7 పవర్ 1. సో ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, 3 స్క్వేర్ × 7 పవర్ 1. ఈ విధంగా ప్రైమ్ నెంబర్స్ మల్టిప్లికేషన్ లో రాసుకుంటే దాన్నే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గా చెప్తాము. ఇప్పుడు దీన్ని ఉపయోగించి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలాగా, సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఎలాగో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఆల్రెడీ 36 కి వచ్చింది కదా, 2 స్క్వేర్ × 3 స్క్వేర్ అనేది మనకు వచ్చింది. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే యాడ్ +1, ఎక్స్పోనెంట్స్ కి +1 కలిపి మల్టిప్లికేషన్ చేయడమే. మనకి ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 2 + 1 × 2 + 1, 3 × 3 9. సో టోటల్ గా 36 ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి, 9 ఫ్యాక్టర్స్ అయితే వచ్చినాయి. అదే విధంగా 63 కూడా చూడండి అమ్మా, 3 స్క్వేర్ 7 పవర్ 1, ఇక్కడ ఎక్స్పోనెంట్ 2 2 + 1 3, 1 + 1 2. సో 3 × 6 ఫ్యాక్టర్స్. సో టోటల్ గా ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి, 6 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఇందాక ముందు మనం చూసింది అదే కదా. సో 36 కి 9 ఫ్యాక్టర్స్ వచ్చినాయి, 63 కి 6 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. సో టోటల్ గా మనకి సరిపోయింది కదా. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో మనము టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ని కనుక్కోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ని మనం కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అంటే ప్రైమ్ నెంబర్స్ మల్టిపుల్ గా రాయాలి. రాసిన తర్వాత వాటి యొక్క ఎక్స్పోనెంట్స్ ఏవైతే తీసుకుని ఆ ఎక్స్పోనెంట్స్ అన్నిటికీ 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళి అన్నిటిని మల్టిప్లై చేయాలి. ఇక్కడ 2 వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తాము, ప్రతి ఒక్క దానికి 1 యాడ్ చేసాం, తర్వాత మల్టిప్లై చేసాం. ఇక్కడ 2 1 వచ్చింది. సో 2 కి 1 యాడ్ చేసాము, 1 కి 1 యాడ్ చేసాము, రెండింటిని మల్టిప్లై చేసాం. సో దానివల్ల మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి. అదే విధంగా సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు దానికి ఫార్ములా ఇది. ఇక్కడ కూడా మనకి ఎక్స్పోనెంట్స్ 2 ఉంది, 3 ఉంది, ఒకసారి 5 వస్తుంది, ఒకసారి 7 కూడా రావచ్చు. సో 2 వచ్చింది, ఎక్కడ వరకు వచ్చింది, 2 వరకు వచ్చింది. అంటే ముందున్న పవర్స్ అని రాసుకోవాలన్నమాట. 2 + 0 + 2 + 1 + 2 స్క్వేర్. ఎక్కడైతే ఆగిందో హైయెస్ట్ పవర్ నుంచి ముందున్నటువంటి స్మాలెస్ట్ పవర్స్ 0 వరకు రాయాలి. సో 2 ఉంది కాబట్టి 1 0 రాసాం, ఇక్కడ 2 ఉంది కాబట్టి 1 0 రాసాం. సో ఈ రెండింటిని యాడ్ చేసి మళ్ళీ మల్టిప్లై చేయాలి. ఇక్కడ చూడండి 4 2 1 అంటే 7, సో 7. ఇక్కడ 3 అంటే 1, ఇక్కడ 3, 4 + 9 అంటే 13. సో 7 × 13, 7 × 13 అంటే 91. సో సమ్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎంత అంటే మనకి 91 అవుతుంది. ఇందాక మనం 36 కి చూసాం కదా. సో వాటన్నిటిని యాడ్ చేసుకుంటే మనకి 91 వస్తుందమ్మా. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 63 కూడా చూద్దాం. 63లో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో ఇక్కడ 2 హైయెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి 0 వరకు రాసుకున్నాం. ఇక్కడ హైయెస్ట్ పవర్ 1 ఉంది కాబట్టి ఓన్లీ 0 మాత్రమే రాసుకుంటాం. సో 1 + 7 8, ఇదెంతమ్మా 9 + 3 12, 12 + 1 13, 13 × 8 ఎంత 104. సో సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఎంత అవుతుందంటే 104 అవుతుంది. ఆ 6 ఫ్యాక్టర్స్ ని మీరు కనుక యాడ్ చేస్తే మనకి 104 అనేది వస్తుందమ్మా. తర్వాత ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్
సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, అలాగే నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ కూడా మనకి క్వశ్చన్స్ లో ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటాడు. అంటే ఫ్యాక్టరైజేషన్ లో ఓన్లీ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్సే కాకుండా మన అందులో కూడా నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్, అలాగే సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. వాటికి కూడా మనకి డైరెక్ట్ గా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో ఈవెన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈవెన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఎక్స్పోనెంట్స్ చూడండి అమ్మా, అన్నిటికీ +1 యాడ్ చేయాలి, కానీ ఎక్సెప్ట్ 2 ఎక్స్పోనెంట్స్, అంటే 2 ఎక్స్పోనెంట్స్ ని డైరెక్ట్ గా మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 తో మల్టిప్లై చేస్తున్నా. ఇక్కడ 3 యొక్క ఎక్స్పోనెంట్ కి 1 యాడ్ చేయాలి. సో 2 × 3 అంతా 6. సో అవుట్ ఆఫ్ 9 ఫ్యాక్టర్స్ మనకి 6 ఈవెన్ ఫ్యాక్టర్స్ అని మనం ఆల్రెడీ ఇంతకుముందే డిస్కస్ చేసాం. సో అలాగే ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ చూడండి అసలు 2 అనేది లేదు. సో 2 అనేది ఎప్పుడైతే ఉండదో అక్కడ 0 ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎందుకని 2⁻0 ఉండదు కాబట్టి ఖచ్చితంగా మనకి 0 ఈవెన్ ఫ్యాక్టర్స్. సో టోటల్ గా దీనికి ఉన్నటువంటి 6 ఫ్యాక్టర్స్ అనుకున్నాం కదా, 6 ఫ్యాక్టర్స్ కూడా మనకి ఆడ్ ఫ్యాక్టర్సే వచ్చినాయి. అలాగే సమ్ ఆఫ్ ద ఈవెన్ ఫ్యాక్టర్స్. సో ఈవెన్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు చూడండి అమ్మా, ఫ్యాక్టర్స్ కావాలంటే ఏం చేసాం మనం, ఈ 2⁻0 ని ఇగ్నోర్ చేయాలి. 2⁻0 ని కనుక మనం ఇగ్నోర్ చేస్తే సమ్ ఆఫ్ ద ఈవెన్ ఫ్యాక్టర్స్ అయితే వస్తాయి. ఇక్కడ సమ్ ఆఫ్ ద ఈవెన్ ఫ్యాక్టర్స్ 2⁻1 + 2², ఎందుకంటే 2⁻0 ని అవాయిడ్ చేసాం. 3 0 3 1 3² వచ్చింది కదా, 9 + 3 12, 12 + 1 13, 13 × 6 16 3 70, 13 × 6 వచ్చింది కదా, 13 × 6 అంటే 78 వచ్చేసింది. సో సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎంత అంటే 78 అమ్మ. అలాగే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో ఇక్కడ ఈవెన్ ఫ్యాక్టర్సే లేవు కాబట్టి సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎంత అవుతుంది, 0 అయిపోతుంది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే ఇందాకే చెప్పుకున్నాం కదా మనము, నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే పవర్స్ ఆఫ్ 2, అంటే పవర్స్ ఆఫ్ 2 కనుక ఉంటే దాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేసేయాలి. అంటే దీనికి +1 యాడ్ చేయడము లేదా +1 యాడ్ చేయకపోవడం లాంటివి ఏ పనులు చేయకూడదు, పూర్తిగా పవర్ అయితే ఇగ్నోర్ చేయాలి. సో ఓన్లీ మనకి 3 మాత్రమే ఉంది, 3² ఉంది కాబట్టి 2 + 1. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎంత 3 అవుతాయి. ఆల్రెడీ ఇంతకుముందు మనం చూసాం 36 కి 6 ఈవెన్ ఫ్యాక్టర్స్ 3 ఆడ్ ఫ్యాక్టర్స్ అని, కాబట్టి అది కూడా ఇక్కడ మ్యాచ్ అయింది మనకి. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 63 లో చూడండి, ఇక్కడ 2 ఫ్యాక్టరీ లేదు కాబట్టి ఆల్మోస్ట్ 6 ఫ్యాక్టర్స్, 6 కూడా ఆడ్ నెంబర్స్ అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే 6 ఉంటాయి. ఈవెన్ ఫ్యాక్టర్స్ ఇందాక 0 వచ్చేసినాయి. ఇప్పుడు ఈ సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే మనకు ఆల్రెడీ చెప్పాం కదా, ఆడ్ నెంబర్స్ కనుక్కోవాలంటే పవర్స్ ఆఫ్ 2 ఇగ్నోర్ చేసేయాలి. ఈవెన్ నెంబర్ కనుక్కోవాలంటే ఓన్లీ 2⁻0 మాత్రమే ఇగ్నోర్ చేస్తాం, మిగతా యూజ్ చేస్తాం. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి వీ హ్యావ్ టు ఇగ్నోర్ టోటల్ పవర్స్ ఆఫ్ 2. ఓన్లీ మనకు 3 పవర్సే ఉన్నాయి కాబట్టి 9 + 3 12, 12 + 1 13 మాత్రమే వస్తుంది. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇక్కడ 2 చేయలేదు కాబట్టి డైరెక్ట్ గా చేసేయచ్చు. డైరెక్ట్ గా చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా, 104 వచ్చింది. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యొక్క ముఖ్యమైన ఉపయోగాలమ్మా. అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో మనము ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము, టోటల్ నెంబర్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, మళ్ళీ దాంట్లో కూడా టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అండ్ దేర్ సమ్, అంటే ఈవెన్ ఫ్యాక్టర్స్ సమ్, ఆడ్ ఫ్యాక్టర్స్ సమ్. ఈ రకంగా మనము ప్రతిదీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి ఏ రకంగా ఫైండ్ అవుట్ చేయాలనేది ఈ వీడియోలో మనం నేర్చుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనము రికరింగ్ డెసిమల్స్ ఏవైతే ఉంటాయో అవి డిఫరెంట్ మోడల్స్, 2-3 మోడల్స్ ఉంటాయి. సో ఆ రికరింగ్ డెసిమల్ కి సంబంధించిన డిఫరెంట్ మోడల్స్, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని నెక్స్ట్ వీడియోస్ లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.